మన శరీరంలో దాగున్న ఒక అద్భుతమైన శక్తి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే మన శరీరం యొక్క సహజలయ. రాత్రి భోజనాన్ని కాస్త ముందుగా చేయడమనే ఒకే ఒక్క చిన్న మార్పుతో మన శక్తిని, నిద్రను, ఇంకా మన మొత్తం ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో వివరంగా చూద్దాం రండి. రోజంతా నీరసంగా, ఏదో తేడాగా అనిపిస్తుందా? చాలామందికి ఈ ఫీలింగ్ ఉండే ఉంటుంది. అసలు ఎందుకిలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా మనం ఫేస్ చేసే ఈ సమస్యలన్నింటి వెనక ఒకే ఒక్క కారణముందని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం ఆ రహస్యమేంటో తెలుసుకుని దానికొక సింపుల్ సొల్యూషన్ కనుక్కోబోతున్నాం. ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మన ఆరోగ్యాన్ని నడిపించే రెండు మెయిన్ ఇంజన్ల గురించి మనం తెలుసుకోవాలి. అవే జీర్ణక్రియ మరియు జీవక్రియ. ఈ రెండు సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో సింపుల్గా చూద్దాం. చూడండి, ఎడమవైపున్న జీర్ణక్రియను ఒక ఫ్యూయల్ రిఫైనరీ అనుకోవచ్చు. ఇది మనం తిన్న ఆహారాన్ని బాడీ వాడుకోవడానికి వీలుగా మారుస్తుంది. మరి కుడివైపున్న జీవక్రియ ఏంటంటే అది మన శరీరం యొక్క ఇంజిన్. ఈ ఇంధనాన్ని తీసుకుని మనకు శక్తినివ్వడం, బాడీని రిపేర్ చేయడం లాంటి పనులన్నీ అదే చూసుకుంటుంది. చాలామంది అనుకుంటారు జీవక్రియ అంటే క్యాలరీలు బర్న్ చేయడం అంతే అని. కానీ అది అంతకంటే చాలా పెద్ద విషయం. ఇది మన శరీరంలో జరిగే ప్రతి ఒక్క రసాయన చర్యను కంట్రోల్ చేసే ఒక మాస్టర్ సిస్టమ్. శక్తి వినియోగం నుండి హార్మోన్ల ఉత్పత్తి వరకు అన్నీ దీని కంట్రోల్లోనే ఉంటాయి. ఇక జీర్ణక్రియ విషయానికొస్తే ఇది ఈ మొత్తం ప్రాసెస్కి ఫస్ట్ స్టెప్ అన్నమాట. జీవక్రియ అనే ఇంజిన్ నడవడానికి కావలసిన ఫ్యూయల్ని అందించేది ఇదే. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు సిస్టమ్స్ ఒకదానితో ఒకటి కలిసి కరెక్ట్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. నిరంతర శక్తి, పోషకాలు సరిగ్గా అందడం, హార్మోన్ల బ్యాలెన్స్, మంచి ఇమ్యూనిటీ ఇవన్నీ వాటిమీదే ఆధారపడి ఉంటాయి. సరే, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మన మోడర్న్ లైఫ్ స్టైల్లో మన అలవాట్లు మన శరీరం యొక్క సహజమైన పనితీరుకు ఎలా అడ్డంకిగా మారాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న పాయింట్ చాలా ముఖ్యం. మన శరీరానికి ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది. దాని ప్రకారం పగటిపూట మన బాడీ యాక్టివ్గా ఉండి ఆహారాన్ని జీర్ణం చేయడానికి రెడీగా ఉంటుంది. దీనినే సిర్కాడియన్ రిథమ్ అని అంటారు. ఈ టైమ్ లైన్ చూస్తే మన బాడీ సైకిల్ క్లియర్గా అర్థమవుతుంది. ఉదయం లేవగానే మెటబాలిజం స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం అయ్యేసరికి పీక్స్కి వెళ్తుంది. కాని సాయంత్రం నుంచి సీన్ మారుతుంది. ఈ సిస్టమ్స్ అన్నీ నెమ్మదిస్తాయి. ఎందుకంటే రాత్రిపూట శరీరం విశ్రాంతి తీసుకుని తనను తాను రిపేర్ చేసుకునే పనిలో ఉంటుంది. కానీ మనమేం చేస్తున్నాం? రాత్రి ఆలస్యంగా భోజనం చేసి శరీరాన్ని రెస్ట్ తీసుకోకుండా జీర్ణక్రియ అనే ఓవర్ టైం డ్యూటీ చేయిస్తున్నాం. దీనివల్ల అసలు జరగాల్సిన రిపేర్ పని ఆగిపోతుంది. ఈ చార్ట్ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. చాలా ముఖ్యమిది. ఆలస్యంగా డిన్నర్ చేస్తే నిద్రలో మన శరీర శక్తిలో 80% జీర్ణక్రియకే పోతుంది. కేవలం 20% రిపేర్కి మిగులుతుంది. అదే త్వరగా భోజనం చేస్తే ఈ లెక్క పూర్తిగా రివర్స్. 80% శక్తి శరీరాన్ని బాగుచేసుకోవడానికే వెళ్తుంది. ఎంత పెద్ద తేడా కదా! అయితే మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సింపుల్. త్వరగా భోజనం చేయడం. సరైన సమయంలో తినడం ద్వారా మనం కోల్పోయిన ఆ బ్యాలెన్స్ని ఎలా తిరిగి తీసుకురావచ్చో ఇప్పుడు చూద్దాం. రూల్ చాలా సింపుల్ మరియు చాలా పవర్ఫుల్. పడుకోడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందు మన చివరి భోజనాన్ని పూర్తి చేయాలి. ఇదొక గోల్డెన్ రూల్ లాంటిది. ఫస్టు జీర్ణక్రియకు కలిగే లాభాలు చూద్దాం. మనం నిటారుగా ఉన్నప్పుడు గ్రావిటీ వల్ల ఆహారం ఈజీగా కిందకి వెళ్తుంది. అంతేకాదు, మనం యాక్టివ్గా ఉన్నప్పుడే జీర్ణ ఎంజైమ్లు కూడా బాగా పనిచేస్తాయి. దీనివల్ల రాత్రిపూట వచ్చే ఉబ్బరం, అసౌకర్యం లాంటివి తగ్గుతాయి. జీర్ణక్రియకే కాదు, జీవక్రియకి కూడా బోలెడు లాభాలున్నాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. బాడీ ఫ్యాట్ని బర్న్ చేసే న్యాచురల్ ప్రాసెస్కి సపోర్ట్ దొరుకుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా చాలా గాఢమైన నిద్ర పడుతుంది. ఈ చార్ట్ ఇంకో అద్భుతమైన విషయం చెప్తోంది. ఆలస్యంగా తింటే మన బాడీ రాత్రి తిన్న ఆహారం నుంచి శక్తి తీసుకుంటోంది. కాని త్వరగా భోజనం చేస్తే అప్పుడు బాడీ తన ఫ్యూయల్ సోర్స్ని మారుస్తోంది. మన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం మొదలుపెడుతోంది. బరువు తగ్గాలనుకునే వాళ్లకి ఇదొక న్యాచురల్ బూస్ట్. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ యొక్క చిన్న మార్పుతో మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని తిరిగి ఒకే లైన్లోకి తీసుకురావచ్చు. ఫలితమేంటి? ఒకే లయలో ఉన్న శరీరం అంటే రోజంతా ఎనర్జీ లెవెల్స్ స్థిరంగా ఉండటం, బరువు అదుపులో ఉండటం, హార్మోన్లు బ్యాలెన్స్డ్గా ఉండటం,
ఇంకా దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్ తగ్గడం. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు తింటున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. క్వాలిటీ ఫుడ్, కరెక్ట్ క్వాంటిటీ మరియు కరెక్ట్ టైం, ఈ మూడూ కలిసినప్పుడే పూర్తి ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఈ మంచి అలవాటికి తోడు ఈ కొన్ని టిప్స్ పాటిస్తే ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. రోజంతా నీళ్లు తాగడం, ఆహారాన్ని బాగా నమిలి తినడం, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, రెగ్యులర్గా కదలడం, ఇంకా మంచి నిద్రకు ప్రయారిటీ ఇవ్వడం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మన శరీరం చెప్పేది విని దాని సహజ లయ ప్రకారం మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మనం ఇంకెన్ని ఆరోగ్య అద్భుతాలను సాధించవచ్చు కదా.